తెరాస కంటే మెరుగైన మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే రాష్ట్రాభివృద్ధి మరింత జోరందుకుంటుందని స్పష్టం చేశారు. షర్మిల ఆరోపణలను కొట్టిపారేసిన సీఎం ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేకుండా ఏపీలో ఓట్లెలా అడుగుతారని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీని సాగనంపితేనే నవ్యాంధ్రకు న్యాయం జరుగుతుందన్న సీఎం రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలపై జగన్ ఎందుకు నోరు మెదపరని నిలదీశారు. 4.5 పాలనపై సంతృప్తిగా ఉన్నామని, ప్రజలు తెలుగుదేశాన్నే మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి జరుపుకున్న సీఎం ఎక్కడా అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కంటే పింఛన్లు ఎక్కువ ఇస్తున్న రాష్ట్రాలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణలో తెరాసను మించిన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. మీకు కనపడలేదు ఇప్పుడు గ్రామాలు ఎట్టున్నాయి, మీకు కనపడలేదా పబ్లిక్ ఏమేమి ఇస్తున్నాం, బయోమెట్రిక్స్ పెట్టి 100% ఫుల్ ప్రూఫ్ గా ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ ఇస్తున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాట్ వీ హ్యావ్ డన్. రేపు రాబోయే రోజుల్లో మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చిన పరిపాలన ఫుల్ స్వింగ్ లో వెళ్తుంది, స్పీడ్ లో వెళ్తుంది. ఇలాంటి చేతగాని పార్టీలు వచ్చినా, తప్పుడు పార్టీలు వచ్చినా మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. పరిపాలనే కాదు, ప్రజా జీవితం కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటికే ప్రజలే ఫీల్ అవుతున్నారు. అందుకే మళ్లీ మీరే రావాలి, మేమందరం బెనిఫిట్ అయ్యాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. తెలంగాణలో మనకంటే సర్ప్లస్ బడ్జెట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో చేయలేని డెవలప్మెంట్స్ మనం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చాం. అదే పందాలో మీరు ఆలోచిస్తే దానికంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తే గెలిపించాలి. నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలకు మేలు జరగాలని 24 గంటలు కష్టపడ్డాం. దాని యొక్క ప్రభావం రేపు జరగబోయే ఎన్నికల్లో మీరే చూడబోతున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ ఒక్కటేనన్న సీఎం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యమన్నారు. టీఆర్ఎస్ వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కలిసే పోటీ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆయన కూడా ఒత్తిడి పెడుతున్నారంట కలవమని. ఆ మాట ఆయన చెప్పాడు, మీరు చూశారు కదా. మనం అన్నాడు నా మీద కూడా ఇది చేశారు, టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎక్కడ రాజకీయం, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ముసుగులు కుదిరినట్టు ఎందుకు? మీరు డెవలప్ చేయండి, పోటీ పడి చేయండి, బదలేదు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కాకూడదనే విధంగా మీరు మాట్లాడడం ఎందుకు? పోలవరం అడ్డం పడ్డారు, స్పెషల్ స్టేటస్. ఇప్పుడు ఈయనేమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ తో కలిసి నేను స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నారు. టీఆర్ఎస్ మీరు మోడీ ఒకటే కదా, తెచ్చేయండి. ఎందుకు అనౌన్స్ చేయించరు? ఇచ్చే డబ్బులు ఇవ్వలేదు, దానికి సమాధానం చెప్పండి. మొన్న కూడా జయప్రకాష్ నారాయణ చెప్పారు 75,000 కోట్లు రావాలని. మనం ఇక్కడ కష్టపడి పని చేసుకుంటే అడ్డంకులు సృష్టించడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు, కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని. ఈ కేంద్రం పోతే తప్ప, నరేంద్ర మోడీ పోతే తప్ప మనకు న్యాయం జరగదు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం వెనుక తెలుగుదేశం హస్తం ఉందంటూ షర్మిల చేసిన ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. ఆవిడైతే తెలంగాణ పోలీసులు నా గురించి కంప్లైంట్ చేయడం ఏంటి? నాకే సంబంధం? ఏదంటే బురదజల్లే కార్యక్రమం ఎందుకు వచ్చిందో నాకైతే ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. ఇది ఏంటో స్ట్రాటజీ నాకు అర్థం. ఎవరు అడిగారు ఆవిడని చెప్పమని? తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఆవిడ క్యారెక్టర్ గురించి మేము మాట్లాడడం ఇంతవరకు ఎప్పుడన్నా మాట్లాడామా? ఈ రోజు పేపర్లో వచ్చినట్టు చెప్పాల్సి వచ్చింది, ఆవిడని చెప్పేవాడిని కాదు. దాన్ని మీరు అడుగుతున్నారు, ఆవిడని ఇంకా డ్యామేజ్ చేయాలని చెప్పి మీరు పోతా ఉంటున్నారు. ఎందుకు వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకయ్యా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటు కూడా. వాళ్ళే మాట్లాడుకుందారు. నేను ఎప్పుడు మాట్లాడను ఒకరి వ్యక్తిగత క్యారెక్టర్ గురించి నేను పోను. ప్రజలే ఆలోచిస్తారు, వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. యాక్ట్ చేయకపోతే మీరేం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు, అది వేరే కథ. కంప్లైంటే ఇవ్వమంటే హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఆంధ్ర పోలీసు మీద నమ్మకం లేదంటే వాళ్ళు ఏమనాలి? ఈ రాష్ట్ర సిటిజన్ గా ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? బాధ్యత ఏముంది? నువ్వు ఎందుకు అడుగుతున్నావు? మరి ఎందుకు ఎలక్షన్ లో పోటీ చేస్తావు? సంఘటన విశాఖపట్నంలో జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పోయి ఇప్పుడు మాకు ఎన్ఐఏ కావాలా? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆర్డర్ చేయడం. రేపు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరన్నా పోయి మేము ఇంటర్నేషనల్ కోర్టులో ఇస్తాం, అమెరికా గవర్నమెంట్ కి ఇస్తామంటే ఒప్పుకుంటారా? తిరుపతిని పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం ఈ నెలలోనే రిలయన్స్ జియోకు శంకుస్థాపన చేస్తామన్నారు. తిరుపతిని ప్లాస్టిక్ రహిత నగరంగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేశారు.